ఆశీర్వదించడం ముఖ్యంగా చెప్పాలంటే ఈ 175 నియోజకవర్గాలు గెలుస్తామని చెప్పి నమ్మకం ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మంచి జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్పలేదు. మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు వేయండి అని చెప్పని. అలా అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నా పరిపాలన నచ్చి ఓటేయమని చెప్పి అడిగే ధైర్యం ఉందా? కానీ మా ముఖ్యమంత్రి గారు చేసిన 2019 నుంచి ఇప్పటి వరకు చేసిన పరిపాలన గురించి చెప్తూ మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. పిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దలకి పెన్షన్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా క్రమం తప్పకుండా కరోనా కష్టకాలంలో కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ చిరునవ్వుతో పథకాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటి స్థలాలు కేటాయించారు. దురదృష్టవశాత్తు అమరావతిలో కొన్ని స్థలాలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు అమరావతిలో పేదవారికి అక్కడ నివాసించేదానికి అవకాశం లేదు మీకు అని చెప్పని కోర్టులో తప్పుడు పత్రాలు వేసి స్టే తీసుకొచ్చాడు. పేదవారికి ఇల్లు ఇస్తే స్టే తీసుకొచ్చే వ్యక్తి రేపు పేదవారికి ఏదైనా మంచి చేస్తాడా? పొరపాటున కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉన్న పట్టాలన్నీ క్యాన్సిల్ చేయడా? ఇవన్నీ గమనించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మీకు జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించాలన్నా, అమరావతి స్థలాలు మీకు వచ్చి అక్కడ ఇల్లు నిర్మించాలన్నా, మిగతా మంచి కార్యక్రమాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే జరుగుతాయి. చంద్రబాబు ఉంటే మీకు అన్నీ కూడా కోతలే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబు కానీ ఇక్కడున్న కొబ్బరి బొండాన్ని మాత్రం ఎవరు నమ్మద్దు అసలు పొరపాటున కూడా. ఎందుకంటే ఇది పనికిరాని కొబ్బరి బొండం, నేను కూడా చెప్పాను. అది ఆ నీళ్లు తాగడానికి పనికిరావు, కుళ్ళిపోయిన కొబ్బరి బొండం అనమాట. ప్రజల్ని మోసం చేయడానికి ఇక్కడ అతను పోటీ చేస్తున్నాడు. నేను అది ఒకటే చెప్పాను, 2014 నుంచి నువ్వు 19 వరకు ఏం ఏడ్చావు ఇక్కడ, నువ్వేం చేసావు ఈ నియోజకవర్గానికి? మళ్ళీ ఓటు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఓటు అడుగుతావు? ఓటు అడిగే ఇంక నైతిక అర్హత ఉందా? స్థలాలు కనబడితే కబ్జాలు చేయడాలు, ఏదైనా ఉంటే రౌడీజం చేయడాలు, గోండాయిజం చేయడాలు. నిన్న కూడా ఎవరో ఒకళ్ళిద్దరు నెలకి వెళ్ళాయంట, మీరు కనుక మా పోటీ అయిపోతే మీ సంగతి చూస్తామని. అటువంటి వ్యక్తి మనకు అవసరమా? రౌడీజం చేసే వ్యక్తి మనకు అవసరమా? గోండాయిజం చేసే వ్యక్తి మనకు అవసరమా? తరిమి కొట్టండి. మీ అందరికీ నేను తోడుగా ఉంటాను. ఆ కొబ్బరి బొంగ నడ్డు కూడా నేను తోడుగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా భయపెడుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పని. నేను ఒక్కటి చెప్తున్నా, బాగున్నామా, నీ రౌడీజాలు గోండాయిజాలు గతంలో జరిగినాయేమో, ఇప్పుడు పొరపాటు కూడా జరగనేమో. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఊరుకునే ప్రసక్తే లేదు. నేను బోండమ్మకి స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్ని రిక్వెస్ట్ చేసి అడుగు. బెదిరిస్తే మాత్రం మా దృష్టికి ఇప్పటికే 2-3 చెప్పారు. ఇంక మరొకసారి ఎవరైనా చెప్తే మాత్రం నీ మీద కఠిన చర్యలు ఉంటాయని మాత్రం బోండమ్మని హెచ్చరిస్తున్నాను.